మీరు చూస్తున్న మొక్క పేరు పగడాల తులసి. ఈ మొక్కను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. అసలు ఈ మొక్క మనకి ఎలా వచ్చిందంటే, నేను దీనికోసం ఒక షార్ట్ వీడియో కూడా మీకు పెట్టడం జరిగింది ఇంతకుముందు. లాంగ్ వీడియో కూడా పెట్టాను. అయితే ఎందుకో ఈరోజు తులసమ్మని చూస్తే నాకు ఎందుకో వీడియో తీయాలనిపించి మళ్ళీ పెడుతున్నాను. అయితే ఈ తులసమ్మ నాకు ఎలా వచ్చిందంటే, ఒకరు నేను అలా పెడుతున్నప్పుడు వాళ్ళు పూజ చేస్తున్నారు. అసలు నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. ఏంటండి ఈ మొక్క అని చెప్పేసి అని అడిగితే, ఇది పగడాల తులసి అమ్మ అని చెప్పేసి అన్నారు. అవునండి, నాకు ఇస్తారా ఒక మొక్క అని చెప్పేసి అడిగాను. అడిగితే సరే అమ్మా ఇస్తాను అన్నారు. సరే కదా అని చెప్పి అది చిన్న మొక్క తెచ్చాను. తెచ్చిన తర్వాత వేసిన కొద్ది రోజులకి ఇలా పగడాలు కాసినాయి. ఇంకా చూసేటప్పటికి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. అయితే ఈ పగడాల మొక్క ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చినవి మళ్ళీ నేను అలా తెంపి కుండీలో వేయడం మొదలు పెడితే చాలా మొక్కలు వచ్చినాయి. మనం ఎలా అయితే అడిగామో అలాగే మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారనమాట. అయితే సరే అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్కి, మా చుట్టాలకి కొంచెం మందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా వచ్చినాయిరా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ మొక్క చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే తులసి ఎంతో పవిత్రమైనది. అంటే తులసిలో ఒకే రకం కాకుండా ఇంకా అనేక రకాలు ఉంటాయి. ఈ పగడాల తులసిని చూసేటప్పటికి మాత్రం ఎందుకు ఎర్రగా ఉన్నవి నేను అయితే పూజలో కూడా పెడుతూ ఉంటాను. ఇంకా విష్ణు భగవానికి ఎంతో ఇష్టమైన తులసి. మనం రోజు పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసిన వెంటనే తులసమ్మకి నీళ్లు పోసుకొని అక్కడ దండం పెట్టుకొని తర్వాత రోజు కూడా ఉదయం దీపం పెట్టండి, నీళ్లు వేయండి. తులసమ్మతో మనకి ఏదైనా కష్టమున్నా నష్టమున్నా ఏ బాధ ఉన్నా సంతోషం ఉన్నా సరే అమ్మ దగ్గర చెప్పుకోండి. నాకైతే ఇంకా నేను ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడేది ఇంకా దేవునితోనే, తులసమ్మకి చెప్పుకుంటాను. ఇంట్లో పూజ చేసుకుంటూ ఇంకా ఇంట్లో మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో అలాగే నా కష్టాలు, నా బాధలు, నా సంతోషాలు అన్నీ కూడా పంచుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.